చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేడిపల్లిలో వివాహిత స్వాతి దారుణ హత్య తర్వాత ఇక్కడ మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు కూడా ఆ వివరాలు వెల్లడించడం జరిగింది. ఇక్కడ స్వాతికి సంబంధించిన కుటుంబీకులు, వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ కేసుకు సంబంధించి ఏంటి డీటెయిల్స్ అని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అది జరుగుతున్నది, లోపల ఏదో గూడుపుట అని జరుగుతున్నది. మేము దాన్ని సహించము. అది ఆ విధంగా వాళ్ళు ఏదో చేసుకొని చేతులు దులుపుకుంటాం అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మా కంప్లీట్గా నిజ నిర్ధారణ కావాలి. ఆ శవము అన్ని ముక్కలన్నీ దొరకాల. ఇటీవల ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న మాధవరెడ్డి మా బెల్లి లలిత అని ఇక్కడనే భువనగిరిలో నయీం ఖాన్ చేత చంపిపించాడు. 17 ముక్కలు చేసాడు. ఆ 17 ముక్కలు కూడా ఒక దగ్గరికి తెప్పించేసి ఆమెను మేము తీసుకొని పోయినాం. అది జరిగింది. ఆయన బతికున్నాడా? ఇప్పుడు ఆయనను కూడా ఎవడో వేసేస్తాడు కదా. కాబట్టి మనిషి అనేది ఒకరిని చంపడం అనేది నేరం. ఈ మానవ జన్మ ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలము ఈ మానవ జన్మ. నేను నా ఇష్టం ఉన్నాడు నేను చంపుతా అంటే నీకేం హక్కున్నది? పెంచి పెద్ద చేసి వాళ్ళు ఒక డిగ్రీ వరకు తీసుకొచ్చి చదివించినటువంటి వాళ్ళని నువ్వు ఇంట్లోకి వెళ్ళే తీసుకొని పోయేసి పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు నీకు ఏది చదువుకున్నటువంటి శక్తి లేదు కదా నీకు. ఆ శక్తి లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మామూలుగా వదిలేసేయి, పంపించేసేయి. నువ్వు చంపవలసినటువంటి కారణం ఏంటి? ఇప్పుడు మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేయాలండి? అలాంటి వాళ్ళని నువ్వు ఏ చట్టము ఏది కూడా పనిచేయదండి, పేరుకు మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్ళని చూస్తుంటే షూట్ చేయాలి. ప్రభుత్వం చేస్తుందా? మన ఆడ ఏది ఎట్లయితే చేసిరో వాళ్ళని అన్ని కూడా అట్లే చేయాలి. లేదా మీరు చేయలేరు అనుకో, మాకు పంపించేసేయండి, మేము చూసుకుంటాం. అదంతా ఎంతమందికి జైలు పెడతారో, ఎంతమంది కేసులు పెట్టుకొని మేము కూడా పోతాం. 90 రోజులలో పోతాం, మేము కూడా వచ్చేస్తాం. కానీ వాడిని బతకనిచ్చే ప్రసక్తి లేదు. మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాని జన్మ ఎవరిదైది, అమ్మాయిది ఎట్లదైతే ప్రాణం పోయిందో వాని ప్రాణం కూడా పోవాల్సిందే. మాకు ఏ న్యాయం అవసరం లేదు. ప్రాణానికి ప్రాణం, దెబ్బకు దెబ్బ, అంతే. స్వాతి గారు మీకు పిన్ని, మీరు పిన్ని అవుతారు ఏంటి? ఇంత మళ్ళీ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా కాపాడతారండి? తను చేసింది మంచి పనేనా? ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని తీసుకొని పోయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత 5 months ఉన్న మొత్తం ముక్కలు కోసి తల కానీ లేదు. లాస్ట్ చివరి చూపుగా చూసుకోవడానికి లేక చేసిండు మాకు. ఎట్లా కాపాడతారు? ఎట్లా చేస్తారు చెప్పండి. ఇట్లా ఇప్పుడు అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? మాకైతే ఉరి శిక్ష పడాలని ఉంది. తను గినంగా బ్రతకొద్దని ఉంది, అంతే. అప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులకు కొంచెమైనా సంతోషం ఉంటుంది కదా. వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయమ్మా స్వాతికి మహేందర్కి? ఎట్లుండే వాళ్ళు? అవి ఎట్లున్నాయో మాకు తెలియదండి. మా దాంట్లో కాంటాక్ట్లో లేదు. ఎవరితోటి మాట్లాడనిచ్చేవాడు కాదంట. రీసెంట్గా ఒక 1 month కిందట ఒకసారి వచ్చి వెళ్ళింది. ఒక 3 days బ్యాక్ మాట్లాడింది, అంతే తప్ప మళ్ళీ ఫోన్ లేదు, ఏం లేదు. 3 days బ్యాక్ మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పిందా ఇట్లా గొడవలు అవుతున్నాయి? స్టార్టింగ్ చేసింది, తిన్నావా ఉన్నావా అని అడిగినాం, అంతే. హెల్త్ ఎట్లుందంటే ఇప్పుడు 5 monthsలో 28కు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది. చెకప్కి వెళ్ళాలి 5 months అని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగేటివి అయితే చెప్పలేదు. ఫస్ట్ ఒక నెల కిందట అయితే ఒకసారి కొట్టేసి ఇక్కడ మెట్రో కింద వదిలేసి పోయిండు. మా ఇంటికి వచ్చింది. అప్పటికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏ రోజు ఏం మంచిగా లేడు. కాకపోతే ఆ పిల్ల సర్దుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకుంటు కదా, మారిపోతాడు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా అని ఓపికతో వచ్చింది. వానికి ఏం వదిలించుకోవాలని ఉంది, పిల్లకేమో తనతోటి ఉండాలని ఉంది. తప్పు చేసినా బయటకు వచ్చినా నన్ను ఎవరు మంచిగా చూడట్లేదు. మాకైతే ఇష్టం లేకుండే. ఆ పిల్లనేమో సర్దుకుపోతూ వస్తుంది. వాడేమో ఇంత ఎప్పటికైనా చంపేద్దామనే గొడవలు పెట్టుకుంటూ ఒక లోపల క్రూరత్వంగా హింసిస్తూ వచ్చిండు. అంత అవసరం ఏముంది అనుకుంటున్నారమ్మా? అంత దారుణంగా ముక్కలు చేసి సో నచ్చకపోతే వదిలేసిపోవచ్చు, లేకుంటే వాళ్ళ ఇంట్లో పడేయచ్చు, లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ 2 times కేసు అయింది కదా. కేసు ఉన్నంతసేపు అంత అట్లా ఏం లేడు. కేసు కొట్టేపించిన తర్వాత ఇప్పుడు ఇట్లా మారిపోయింది. అంతకుముందు కొంచెం సేపు మంచిగానే ఉండేనంట. ఒక 10 days 15 days వాళ్ళ ఇంట్లో ఉండే. అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు తీసుకొని అబార్షన్ చేయించేసారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సిటీలో తీసుకొచ్చి మెల్లమెల్లగా టార్చర్ చేసడం మొదలుపెట్టింది. స్వాతికి సంబంధించిన
సంబంధించిన పిన్ని కూడా వారు చెప్తున్నారు. తన మీద ఒక కేసు గతంలో వేయడంతో కేసు దాన్ని తీపించుకునేంత వరకు మంచిగా నటించాడు. ఆ తర్వాత కేసు తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారిగా క్రూరత్వానికి మారి ఈ రకంగా హత్య చేసినట్టుగా కూడా వారు చెప్తున్నారు. గతంలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, కానీ అమ్మాయి ఇక ఇంట్లో వాళ్ళను కాదని లేచిపోయి పెళ్లి చేసుకున్నాను కాబట్టి చావైనా రేవైనా తనతోనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో తాను ఎన్ని కొట్టినా ఎన్ని హింసించినా కూడా తను ఎవరికి ఏం చెప్పుకోకుండా ఇంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ కారణంగానే అది ముదిరి మహేందర్ అనేటువంటి వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టిన కొట్టుగా కూడా వారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.